మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. ప్రస్తుతం తెలంగాణ వ్యాపార వర్గాల్లో ఏ మూల విన్నా ఇదే నినాదం వినిపిస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆంధ్ర వలసవాదం అంటూ ప్రారంభమైంది ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత ఫలితాన్నిచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు హైదరాబాద్లో గుజరాతీలు లేరా, రాజస్థానీలు లేరా, మహారాష్ట్రీయులు లేరా, బెంగాలీలు లేరా అంటూ వారి పట్ల తెలంగాణ వాదులు సానుకూల దృక్పథం ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ కల సాకారమై దశాబ్దం దాటింది. నీళ్లు, నిధులు, నియామకాలు, రాజకీయ అస్తిత్వంపై సాగిన తెలంగాణ పోరాటం ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఊరు, వాడ, గొంది, సందు, గల్లీ, ఢిల్లీకి పాకిన మార్వాడి వ్యాపారస్తులపై తెలంగాణ వాదులు దృష్టి పడింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా అసలు మార్వాడీలంటే ఎవరో తెలుసుకుందాం. రాజస్థాన్లోని తారెడారి చుట్టుపక్కల ఉన్న బికనీర్, జైసల్మేర్ వంటి 7 జిల్లాల్లో ఉన్న ప్రజానికాన్ని మార్వాడీలు అంటారు. అది ఎడారి ప్రాంతం, వర్షపాతం తక్కువ, అక్కడ పంటలు పండవు. అందువలన ప్రత్యామ్నాయంగా వారు వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే వారు ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్తారు. వారి వ్యాపారాన్ని తమ వృత్తిగా ఎంచుకుంటారు. వీరు వ్యాపారాన్ని ఎలా చేస్తారంటే వ్యాపారాన్ని వ్యాపారంలా కాకుండా ఒక యుద్ధంలా చేస్తారు. వీరు వలసలు ఎలా వెళ్తారంటే వీరి మీద ఒక సామెత కూడా ఉంది. ఎడ్ల బండి కూడా వెళ్ళని ప్రదేశాల్లో మార్వాడీలు వెళ్ళి వ్యాపారం చేయగలరు అని. కుతుబ్ షాహీల కాలం నుండి హైదరాబాద్లో వ్యాపార రంగంలో వీరు నిలదొక్కున్నారు. ప్రస్తుతం అయితే వీరు హైదరాబాద్ వ్యాపార రంగాన్ని శాసిస్తున్నారు అనడం కంటే తెలంగాణ వ్యాపార రంగాన్ని శాసిస్తున్నారు అనడం సమంజసం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఎవరు ఏ ప్రాంతంలోనైనా వ్యాపారం చేయవచ్చు. అలానే మార్వాడీలు కూడా భారతదేశంలోని ఏ ప్రాంతంలో అయినా వ్యాపారం చేసుకోవచ్చు. గతంలో వీరు స్థానిక వ్యాపారాల్లో తలదూర్చకూడదు అనే నిబంధన పాటించి స్థానికులతో ఎటువంటి వివాదాలు లేకుండా మమేకమైపోయారు. ప్రస్తుతం వీరు అడుగుపెట్టని వ్యాపారమే లేదు. హార్డ్వేర్ నుండి సాఫ్ట్వేర్ వరకు, బార్బర్ షాప్ నుండి మిఠాయి బండారు వరకు, క్రీడా సామాగ్రిల నుండి కిరాణా కొట్టు వరకు ఏదైనా వీరు ప్రవేశించినంత వరకే. వన్స్ వీరు ప్రవేశించారంటే చుట్టుపక్కల ఆ వ్యాపారానికి సంబంధించిన షాపులన్నీ మూసుకోవాల్సిందే, నష్టాల్లోకి వెళ్ళవలసిందే. వీరిని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీరు భారీ మొత్తంలో సామాన్లు కొనుక్కొని తక్కువ లాభంతో ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేస్తారు. కానీ స్థానికంగా వ్యాపారం చేసేవారి దగ్గర అంత పెట్టుబడి ఉండదు. కావున వారు తక్కువ మొత్తంలో ఎక్కువ డబ్బు వెచ్చించి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇందువలన వారు కస్టమర్లకు తక్కువ డబ్బుకు అమ్మలేరు. అందువలన కస్టమర్లు మార్వాడి షాపుల్లో లాభం కనపడుతుంది కనుక అందరూ మార్వాడీల షాప్కు ఎగబడుతున్నారు. దానివలన స్థానిక దుకాణాలన్నీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. మరో కారణం వీరిలోని ఐక్యత. ఒక మార్వాడి ఒక చోట వ్యాపారం ప్రారంభించాడంటే తోటి మార్వాడీలు మొత్తం వారికి వడ్డీ లేకుండా ఆర్థిక సాయం చేయడం, వ్యాపారపరమైన సాయం చేయడం చేస్తుంటారు. కానీ స్థానిక వ్యాపారాలకు మాత్రం ఆ ఐక్యత లేదు. దీనివలన వారిని తట్టుకోవడం చాలా కష్టం. మరో కారణం కల్చరల్ గ్యాప్. మార్వాడీలు ఏ ప్రాంతంలో ఉన్నా వారు తమ భాషను, తమ ఆచారాలను పాటించడానికి ఇష్టపడతారు. అంతే తప్ప స్థానిక ఆచారాలను పాటించడానికి వీరు ఇష్టపడరు. దీనివలన మార్వాడీల పట్ల స్థానికుల్లో వ్యతిరేక భావం ఏర్పడింది. మరో కారణం మార్వాడీలకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉండటం. దానివలన ఏ ప్రాంతంలో సరుకులు తక్కువకు వస్తాయో వారికి ఉన్నంత అవగాహన స్థానిక వ్యాపారాలకు ఉండదు. ఈ కారణం వల్ల స్థానిక వ్యాపారాలు వారు ఇచ్చినంత తక్కువ డబ్బులకు ఇవ్వలేరు. ఇంకొక కారణం ఏమిటంటే మార్వాడీలు జీరో బిజినెస్ అంటే ట్యాక్స్ లేకుండా వ్యాపారం చేస్తారని ప్రతీత. దీనివలన కూడా తక్కువ రేట్లకు సామాన్లు అమ్మగలుగుతున్నారు అన్న ప్రచారం ఉంది. వీరు రాజకీయ పార్టీలకు విరివిగా చందాలిస్తూ ఉంటారు. అందువలన రాజకీయ పార్టీల మద్దతు వీరికి పూర్తి స్థాయిలో ఉంటుంది. వ్యవస్థల పరంగా వీరిని కదిలిద్దామంటే చాలా కష్టం.
ఎప్పుడైతే ఈ సమస్య ప్రారంభమైందో అది మతం రంగు పులుముకుంది. మార్వాడీలు ఎక్కువగా బీజేపీ సానుభూతిపరులు ఉంటారు. అందువలన బీజేపీ ప్రభుత్వం అండదండలు వీరికి పుష్కలంగా ఉంటాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? మార్వాడీలకు అనుకూలంగా మాట్లాడుతున్న వారు తెలుగు ప్రజలు వేరే ప్రాంతాలకు, వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళి వ్యాపారం చేయడం లేదా? అలాంటప్పుడు మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎవరు ఎక్కడ వ్యాపారం చేసుకున్నా తప్పు లేదు. కానీ స్థానికులకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. స్థానికుల ఉపాధికి గండి కొట్టకూడదు. ఇలాంటి నిబంధనలు పాటించాలి. ఐక్యతతో ఎక్కువ మొత్తంలో వ్యాపారం చేయడం అనేది మార్వాడీల వ్యాపార రహస్యం. ఆ వ్యాపార రహస్యాన్ని స్థానికులు కూడా అందిపుచ్చుకొని వారికి పోటీ ఇవ్వగలిగితేనే మార్వాడీ వ్యాపారస్తులకు అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అంతేగాని ఉద్యమాలు, పోరాటాలు మార్వాడీల వ్యాపారాన్ని ఆపలేవు. ఎందుకంటే వినియోగదారుడికి ఎప్పుడూ కావాల్సింది తక్కువ డబ్బుకే లభించడం. ఆ పని మార్వాడీలు చేయగలుగుతున్నారు, స్థానిక వ్యాపారులు చేయలేకపోతున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో స్థానిక వ్యాపారస్తుల మీద జరిగిన దాడిని వ్యక్తిగతంగా జరిగిన దాడిగానే చూడాలి. అలా కాకుండా ప్రాంతం వారు స్థానికుల మీద జరిపిన దాడిగా భావిస్తే అది మార్వాడీలకు దేశవ్యాప్తంగా మద్దతు కలిగే అవకాశం ఉంది. దీనికి బదులు వ్యాపారంలో వారిని ఎలా ఓడించాలి అన్న సూత్రాన్ని, కిటుకులను పాటించాలి. అప్పుడే మార్వాడీ వ్యాపారస్తులకు అడ్డుకట్ట వేయగలం.